మరి మీడియా నేను మీ కేవీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళొచ్చిన తర్వాత మరి బూస్ట్ తాగొచ్చిండేమో తెలియదు కానీ రాగానే ఇవాళ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్లో ప్రస్తుతం ఆయన ఖైదీగా ఉన్నారు కాబట్టి ఆయనను కలిసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో కూటమి సర్కారు మీద ముఖ్యంగా చంద్రబాబు సర్కారులో టీడీపీ కార్యకర్తలు చేస్తున్న స్థైర్య విహారం ఏదైతే ఉందో విధ్వంసక పాలన, విధ్వంసక దాడులు, అరాచక పాలనను ఎండగడుతూ ఆయన వింటేజ్ మాసం చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన టోటల్ మాట్లాడిన దానిలో ఒక లైన్ ఏంటంటే దాడులు ఆపుతారా లేక మేము స్టార్ట్ చేయాలా అని చెప్పి వార్నింగ్ ఇచ్చారనమాట. దాడులు ఆపమని కోరట్లేదు, హెచ్చరిస్తున్నాము అని చెప్పి ఫైనల్గా ఆయన ఒక డైలాగ్ ఇచ్చిండు. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో విందాం. తప్పుడు సాంప్రదాయం, నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు పొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపు పొద్దున నువ్వు ఏదైతే ఇచ్చుతావో అదే పండుతుంది. రేపు పొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేసి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు. సో అదనమాట జగన్ డైలాగ్. జనరల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎప్పుడు కూడా అగ్రెషన్ అనేది కనపడదు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు అప్పట్లో కనిపించేది, కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏ రోజు కూడా ఆయన ఇంత అగ్రెసివ్ గా మాట్లాడిన సందర్భం లేదు. తొలిసారిగా అంటే వింటేజ్ జగన్ ను చూపించినట్టు కనపడుతుంది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకుని ఉంటారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్. స్టార్టింగ్ నుంచి పెట్టు, స్టార్టింగ్ అక్కడ నుండి ఈ మధ్యలో సింక్ కాలేదు. ఇంటర్వ్యూ ఓపెన్ చేయి, ఇక్కడ నుండి కంటిన్యూ చేసి ఈ రెడ్ బుక్ గురించి చెప్పు. సో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాస్ వార్నింగ్ అనమాట. దీంతో పాటు గ్రామాల స్థాయిలో, మండలాల స్థాయిలో ఎవరికి వాళ్ళు రెడ్ బుక్ రాసుకొని కార్యకర్తలు విపరీతమైన దాడులకు దిగుతారా, మేము కనుక రీస్టార్ట్ చేస్తే ఎట్టుంటుందని వార్నింగ్ ఇచ్చారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకుని ఉంటారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్. రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తా ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తా ఉంది, దానికి ఎవరు మాట్లాడటం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షకులు పోషిస్తా ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇంట్లో కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తా ఉంది. చిన్ని చెట్లు నరికేస్తా ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు, కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే లేకుండా జేసీబీలమైన బొక్కులేమైనా ఎమ్మెల్యేలు స్వయంగా తీసుకొచ్చి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తా ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం ఇది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అని గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతా ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించే పరిస్థితుల్లోకి వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. శాతమైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు తెలుసుకుని ఓట్లు ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం. దానికి అప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తామనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు పొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపు పొద్దున నువ్వు ఏదైతే ఇచ్చుతావో అదే పండుతుంది.
రేపు పొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికైనా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. అని దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేసి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొకసారి చంద్రబాబు ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, నారా లోకేష్ పేరుతో ఇదే మాట ఎన్సీబీఎన్ గారు చాలా సార్లు చెప్పారు. విన్నారా సార్ మీరు ఎప్పుడైనా? మీకు నొప్పి తెలుస్తుందా అని చెప్పి నారా లోకేష్ పేరుతో ఎవరో పెడుతున్నారు అన్నమాట. అంటే వీళ్ళందరూ ఈ దాడులను సమర్థిస్తున్నారా? ఏం చెప్పదలుస్తున్నారు అసలు రాష్ట్రంలో? ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉండగానే ఇంకొక వైపు ప్రకాశం జిల్లా కనిగిరిలో జేసీబీలతో దుకాణాల కూల్చివేత 500 కుటుంబాలను రోడ్డున పడేసి టీడీపీ ప్రభుత్వం. అసలు సామాన్యుల మీద ఈ జులుమేంద్రపై ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా అసలు? ఎవరు చెప్తున్నారు ఏంది కథ అసలు? నిన్ననే అదేంది మన అమరావతి శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు గారు ఒక మాట అంటారు అనమాట. కూల్చివేయాలంటే దానికి ఏంటో ఒక సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది, కోర్టు గైడ్ లైన్స్ ఉంటాయి, మార్గదర్శకాలు ఉంటాయి, వంకాయ లొడపీస్ అని చాలా చెప్పిండు. మరి ఇవన్నీ ఏంది? రాష్ట్రం ఏమైనా నారావారి భోజ్యమా? కాదు కదా. మీకు ఏమైనా మంచి శాతం అయితే మంచి చేయండి. ఇప్పుడు దాకా అమ్మఒడి రాలేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పిల్లలకు విద్యా భరోసా రాలేదు, చాలా మంది మధ్యాహ్నం భోజనం లేక ఇంట్లో నుంచి క్యారేజ్ కట్టుకొస్తున్నారు, తర్వాత స్వీపర్లు లేక పిల్లలతోనే ఊడిపిస్తున్నా దిక్కుమాలిన వీడియోలు అన్ని కూడా సోషల్ మీడియాలో కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయితే ఏమవుతుందో తెలుసా? ఇప్పటికే 2 కంపెనీలు వీగినాయి. క్యాబ్జెమిని 1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గతంలో వైసీపీ సర్కార్తో జగన్మోహన్ రెడ్డితో మంత్రాలు జరిపింది వైజాగ్ కేంద్రంగా. ఇప్పుడు ఆ కంపెనీ చెన్నైకి పోయి లొకేట్ అయింది. దాంతోపాటు ఫాక్స్కాన్ అనే మరో కంపెనీ కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. ఇట్లా ఉంటుంది. ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ సర్కారు హైదరాబాద్ అనేది చాలా సెన్సిటివ్ సిటీ, అందరికీ తెలిసిందే. గతంలో మత కల్లోలాలతో టెర్రరిస్ట్ దాడులతో తీవ్రంగా ఇబ్బంది పడే హైదరాబాద్ స్టేట్ని ఒక చిన్న మత ఘర్షణ లేకుండా, ఒక బాంబ్ బ్లాస్ట్ లేకుండా అద్భుతంగా పాలించాడు. దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో ఇక్కడ కేసీఆర్ సర్కార్ చేసిన ప్రయత్నంతో వందలాది కంపెనీలు, గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు సెకండ్ డెస్టినేషన్ కింద హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాయి. శాతనైతే అట్లా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టి రాజకీయ కక్షకి సాధింపుకు వేరే మార్గాలు ఉంటాయబ్బా. ఇట్లా మనుషుల తాళాలు మీకు సిగ్గుశరం ఏమైనా ఉంటే, నిజంగానే మొగతనం ఉంటే, ఎవరైతే అంటే కీలకమైన లీడర్లు ఉంటారో మంత్రుల స్థాయిలో, ఎమ్మెల్యేల స్థాయిలో మీరు రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఇట్లా పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, కింది స్థాయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఏం ప్రయోజనం? మనుషులు బతకాలనా చావాలనా? పార్లమెంట్ సాక్షిగా మీ దిక్కుమాలతనాన్ని ఎంపీలు ఎండగడుతున్నారు. దేశం మొత్తం బగ్గు అంటుంది ఆంధ్రప్రదేశ్ మీద, మరో మణిపూర్లకు తయారు చేసిరని. అయినా మనకు సిగ్గురాదు. ఊరంతా ఒక దారి అయితే మనదొక దారి అని చెప్పి వైసీపీ సర్కార్లో ఇట్లాంటి ఎప్పుడైనా జరిగినా? ఒకటే ఊదరగొట్టిరు అరాజక పాలన, రాజారెడ్డి రాజ్యాంగం అని జరిగినాయి ఈ స్థాయిలో. కరెక్ట్ 20 రోజులు కూడా కాలే, కొన్ని వందల వేల దాడులు జరుగుతూనే ఉంది. ఎవరు చెప్పాలి మీకు? ఇంకా ఏమో కాలానికి కూడా కొన్ని పరిష్కారాలు ఉంటాయి. ప్రకృతి ఎవరిని వదిలిపెట్టదు, దానికి సమాధానం చెప్తుంది అని చెప్పి ఒక సూత్రం ఉంటుంది అనమాట. ఈ పాపాలు పండే రోజు వచ్చినప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది. ఒక ప్రజాస్వామ్యవాదులుగా రాజ్యాంగం మీద నమ్మకంతో, వ్యవస్థల మీద నమ్మకంతో ఇవన్నీ జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రజా సంఘాలు ఏమైనాయి, ప్రతిపక్షాలు ఏమైనాయి? అరే మనిషిని సాటి మనిషి కొట్టడం ఏంది? ఎక్కడైనా ఉందా? ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. దీంతోనే ఏమైనా పరిస్థితిలో మార్పు వస్తుందా? అభివృద్ధి కోణంలో, పెట్టుబడుల కోణంలో ఈ చంద్రబాబు సర్కారు, కూటమి సర్కారు ఏమైనా సైలెంట్ అవుతుందా లేదా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.